6 మంత్స్ బేబీ మీ నుండి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుందో మీకు తెలుసా? ఐ రిపీట్ వన్స్ అగైన్. 6 మంత్స్ బేబీ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేసింది? షీ ఎక్స్‌పెక్ట్స్ సంథింగ్. ఏదో మీ దగ్గర నుంచి కోరుకుంటుంది. ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అది ఏంటి అనే విషయం గురించి నేను మాట్లాడబోతున్నాను. అయితే మనం అనుకోవచ్చు, 6 నెలల పిల్లలకి వాళ్ళకి ఏం తెలుసండి? ఆ! వాళ్ళకి ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తారు వాళ్ళు అని మనం అనుకోవచ్చు. బట్ దే ఆల్సో ఎక్స్‌పెక్ట్ సెవెరల్ థింగ్స్ ఫ్రమ్ యూ, ఫ్రమ్ అస్, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఆహ్, నైబర్స్ హూఎవర్ ఈస్ దేర్. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా సరే పెద్దవాళ్ళు నుంచి వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? మరి ముఖ్యంగా మదర్ అండ్ ఫాదర్. ఓకే. ఈళ్ళ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తారు? అయితే ఈ సందర్భంలో ఒక సైకాలజిస్ట్ చెప్పినటువంటి ఒక థియరీ గురించి చెప్పబోతున్నాను. ఆహ్, సైకో సోషల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్ అనేటువంటి ఒక స్టేజెస్‌ని, డెవలప్‌మెంట్ థియరీని డెవలప్ చేసిన ఆయన ఎరిక్ ఎరిక్సన్ అనేటువంటి ఒక సైకాలజిస్ట్. ఎరిక్ ఎరిక్సన్. అది థియరీ ఏంటంటే సైకో సోషల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్. డెవలప్‌మెంటల్ థియరీస్‌లో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ థియరీ అన్నమాట. అయితే అతని ప్రకారము ఫస్ట్ ఇయర్ అంటే పుట్టినప్పటి నుంచి 18 మంత్స్ వరకు బిడ్డ ఎలా ఉంటుంది? తనలో ఏం డెవలప్ చేసుకోవాలని అనుకుంటుంది? ఏం డెవలప్ అవుతుంది అని చెప్పేసి చూస్తే ట్రస్ట్ వర్సెస్ మిస్‌ట్రస్ట్. ట్రస్ట్ వర్సెస్ మిస్‌ట్రస్ట్. ఎప్పుడు డెవలప్ అవుతుంది ఇది? 0-18 మంత్స్ లోపు ఈ ట్రస్ట్ వర్సెస్ మిస్‌ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఎవరి మీద? తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల మీద. తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల మీద. ట్రస్ట్ ఎప్పుడు డెవలప్ అవుతది? మిస్‌ట్రస్ట్ ఎప్పుడు డెవలప్ అవుతది? అనే విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ట్రస్ట్ వర్సెస్ మిస్‌ట్రస్ట్. ట్రస్ట్ ఎప్పుడు డెవలప్ అవుతది? అంటే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు తన యొక్క నీడ్స్‌కి ప్రాపర్‌గా రెస్పాండ్ అయినప్పుడు ట్రస్ట్ డెవలప్ అవుతుంది. తన నీడ్స్ ఏముంటాయి ఆ స్టేజ్‌లో అంటే తనకి ఆకలేసినప్పుడు కావచ్చు, ఒక రకంగా భయమేసినప్పుడు కావచ్చు, దాహమైనప్పుడు వాటర్ ఇవ్వడంలో కావచ్చు. ఎనీ నీడ్ వాట్ షీ హాస్ that has to be properly fulfilled immediately. That is what the child expects from the uh, parents or whoever is there in her surroundings. సో ఆ స్టేజ్‌లో కూడా బిడ్డ మన నుంచి ఎక్స్‌పెక్ట్ చేసింది. అయితే ఒక బిడ్డ ఏడుస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఏడ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే జనరల్‌గా నేను విన్నది నేను చెప్తున్నానండి. ఏం చెప్తామంటే కాసేపు ఏడవనీయండి తర్వాత చూద్దాంలే. అంటే తర్వాత తనకి అవసరమైంది మనం ఇవ్వచ్చు. ఎందుకంటే బాగా ఏడిస్తేనంట నేను విన్నదేంటంటే బాగా ఏడిస్తే వాయిస్ మంచిగా వస్తది. తన బిడ్డ పెద్దదైన తర్వాతనే ఒక ఆలోచన, ఒక విషయం నేను వినడం జరిగింది. అందుకని ఏం చేస్తారంటే లెట్ హర్ క్రై ఫర్ సమ్ టైమ్ అని చెప్పేసి వదిలేయడం నేను చూసాను కొంతమంది పేరెంట్స్ దగ్గర. అయితే ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే మనం అనుకోము, మనం ఊహించం కూడా. ఏం జరుగుతుందంటే ఆ బిడ్డ తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల మీద, చుట్టూ ఉన్న పరిసరాల మీద ఒక రకమైనటువంటి అభద్రతా భావాన్ని డెవలప్ చేసుకుంటుంది. ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్. నోబడీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ అనేటువంటి ఒక భావం ఆ బిడ్డలో డెవలప్ అవుతుంది. అయితే ట్రస్ట్ ఎప్పుడు డెవలప్ అవుతది అంటే ఎప్పుడైతే ఆ బిడ్డ యొక్క నీడ్స్‌ని ఇమ్మీడియేట్‌గా మనం ఫుల్‌ఫిల్ చేస్తామో అప్పుడు ఆ బిడ్డకి తన చుట్టూ ఉన్న వాళ్ళ ఎడల ఒక రకమైనటువంటి భద్రతా భావం అనేది డెవలప్ అవుతుంది. యెస్, దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ మై సరౌండింగ్స్ అండ్ దేర్ ఈస్ సంబడీ టు లుక్ ఆఫ్టర్ మీ ఆర్ టు టేక్ కేర్ ఆఫ్ మీ అనేటువంటి భావన ఆ బిడ్డలో అప్పటి నుంచే డెవలప్ అవుతుంది. దేనికైనా బేస్ చిన్నతనం అండి. అంటే ఫస్ట్ 5 ఇయర్స్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి జీవితంలో. అది ఫౌండేషన్ ఏస్తుందనమాట. ఫౌండేషన్ స్టేజ్ అని చెప్పేసి సైకాలజిస్టులు చాలా మంది చెప్పడం జరిగింది. ఫస్ట్ 5 ఇయర్స్ లైఫ్ ఆఫ్ ది చైల్డ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. బట్ జనరల్లీ వి డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు దట్ ఏజ్ అండ్ వి నెగ్లెక్ట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వి నెగ్లెక్ట్ దట్ పర్టిక్యులర్ స్టేజ్ ఆర్ దట్ పర్టిక్యులర్ ఏజ్. కానీ ఆ ఏజ్ చాలా ముఖ్యమైనటువంటి ఏజ్ అనమాట. అయితే పుట్టినప్పటి నుంచి కూడా ఆ బిడ్డకి చుట్టూ ఉన్నటువంటి పరిసరాల మీద, చుట్టూ ఉన్నటువంటి మనుషుల మీద, పరిస్థితుల మీద ఒక రకమైనటువంటి నమ్మకం అనేది ఏర్పడాలి. భద్రతా భావం అనేది ఏర్పడాలి. అది ఎవరి చేతిలో ఉంది? పేరెంట్స్ చేతిలో ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క చేతిలో ఉందన్నమాట. అది ఇంటెన్షనల్‌గా వి హావ్ టు డెవలప్ దిస్ ఫీలింగ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది చైల్డ్.
మనము కాన్షియస్‌గా చేయవలసినటువంటి ఒక యాక్టివిటీ అనమాట ఇది. కాన్షియస్‌గా అంటే ప్లాన్డ్‌గా చైల్డ్ రేరింగ్ ప్రాక్టీసెస్ అనేవి ఆటోమేటిక్‌గా వచ్చేవి కాదండి. వి నీడ్ టు ప్లాన్. బిడ్డ యొక్క ఎదుగుదల గురించి మనం ప్లాన్ చేయాలి. ఎప్పుడు ఏమి అవసరాలుంటాయి, మనం ఏ విధంగా రియాక్ట్ కావాలనే విషయాన్ని మనం డిఫరెంట్‌గా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్లాన్ లేకుండా మనం చేస్తే ఏమవుతుందంటే దేర్ వోంట్ బి సిస్టమ్. ఆహ్, ఎ ఎ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ విధానాల్లో బిడ్డ పెరగడం అనేది జరుగుతుందనమాట. కాబట్టి వి నీడ్ టు ప్లాన్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ ది చైల్డ్. ఎట్లా డెవలప్ చేయాలి? ఏ స్టేజ్‌లో, ఏ ఏజ్‌లో ఎలా బిడ్డ యొక్క నీడ్స్ ఉంటాయి, బిడ్డ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. దానికి అనుగుణంగా మనం డెఫినిట్‌గా ఫాలో చేయాల్సిన అవసరం ఉండేది. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే నేను ఐ థింక్ సమ్ ఆఫ్ యూ మే నో మీ ఆర్ మోస్ట్ ఆఫ్ యూ మే నో మీ. In my initial stages I have given my introduction also. I am the retired principal of a college of teacher education. Means I am the teacher educator for the last 33 or 34 years. అయితే ఇన్ని సంవత్సరాల్లో నేను ఎవరికి నా సబ్జెక్ట్ ఈ సైకాలజీ. అది కూడా నేను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. అయితే ఇన్ని సంవత్సరాలు నేను ఎవరికి సైకాలజీ టీచ్ చేశాను అంటే టీచర్స్‌కి నేను సైకాలజీ టీచ్ చేశాను. దేని గురించి చెప్పాను? పిల్లల యొక్క వాళ్ళ స్టూడెంట్స్ యొక్క మనస్తత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా, హౌ టు అండర్‌స్టాండ్ దెమ్ అండ్ హౌ టు ప్రొవైడ్ ప్రాపర్ క్లాస్ రూమ్ మేనేజ్‌మెంట్ అని చెప్పేసి ఇవన్నీ టెక్నిక్స్ ఇవన్నీ వాళ్ళతో చెప్పడం జరిగింది. నేను చెప్పేటప్పుడు అంటే అడాలసెన్స్ స్టేజ్ ఏంటి, స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఏంటి, ఏ స్టేజ్‌లో పిల్లలు ఏ విధంగా డెవలప్ అవుతారు, వాళ్ళకి ఎక్స్‌పెక్టేషన్స్ ఏముంటాయి, వాటిని మనం ఎలా ఫుల్‌ఫిల్ చేయాలి యాస్ టీచర్స్ అనే విషయం నేను చెప్పడం జరిగింది ఆల్ దీస్ ఇయర్స్. అయితే నేను వాళ్ళకి టీచ్ చేసేటప్పుడల్లా ఒక క్వెషన్ నా మైండ్‌లో ఉండేది. ఏంటి అంటే, ఇది నాట్ ఓన్లీ ఫర్ టీచర్స్, పేరెంట్స్‌కి కూడా ఇది చాలా అవసరం అనేటువంటి విషయం ఎప్పుడు నా మైండ్‌లో ఉండేది. అయితే నేను టీచర్స్‌కి చెప్పగలుగుతున్నాను గానీ, ఈ విషయాలు పేరెంట్స్ గూడా తెలిస్తే మంచిది గదా! పేరెంట్స్ గూడా ఇప్పుడు యెస్, మోస్ట్ ఆఫ్ ది టైమ్ చిల్డ్రన్ స్పెండ్ దేర్ టైమ్ విత్ ది టీచర్స్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ విత్ ద పేరెంట్స్ ఆల్సో. ఇంట్లో ప్రభావం ఉంటుంది. ఇంట్లో పేరెంట్స్ యొక్క ప్రభావం ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది బిడ్డల మీద, సిబ్లింగ్స్ ప్రభావం ఉంటుంది. ఇదంతా కూడా ఉంది కదా! మరి పేరెంట్స్‌కి గూడా మరి పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా కేర్ తీసుకోవాలనే విషయాలు తెలియాలి గదా! అని ఒక మనసులో ఉండేది. కానీ మేమేం చేసాం, మేము టీచర్స్‌కి మాత్రమే ఎట్లా అండర్‌స్టాండ్ చేసుకోవాలి పిల్లలనే విషయాన్ని గురించినే మేము మా సర్వీస్ అంతా కూడా చెప్పడం జరిగింది. అయితే ఐ థింక్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ I have this opportunity to talk to everybody. To talk to everybody means to the parents, to the teachers, to all the adults, would be parents. అంటే మొత్తం చాలా మందితోటి ఒకే సమయంలో మాట్లాడడానికి ఒక రకమైనటువంటి అవకాశం దొరికినట్టుగా నేను భావిస్తున్నాను ఒక సైకాలజిస్ట్‌గా. అందరితోటి డైరెక్ట్‌గా కాపోయినా ఇండైరెక్ట్‌గా యూట్యూబ్ ద్వారా నేను మాట్లాడడానికి ఒక అవకాశం దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. సో, మరొకసారి నేను ఏమి చెప్పి కంక్లూడ్ చేయాలనుకుంటున్నానంటే, వి నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఫ్రమ్ ది బిగినింగ్. పుట్టినప్పటి నుంచి కూడా మన పిల్లల యెడల చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వాళ్ళు ఎట్లా ఇది కాన్షియస్‌గా, అన్‌కాన్షియస్‌గా అంటే మామూలుగా జస్ట్ లైక్ దట్ అని మనం వదిలేసామనుకోండి, ఒక పద్ధతిలో వాళ్ళ యొక్క గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ ఉండదు. యూ నీడ్ టు ప్లాన్. మన పిల్లలు ఎటువంటి పిల్లలుగా మనం తీర్చిదిద్దాలి, ఎటువంటి భవిష్యత్తు, ఎటువంటి ప్రవర్తన వాళ్ళకి భవిష్యత్తులో ఉండాలనే విషయాన్ని మనం ముందే ప్లాన్ చేసుకొని, ఆ విధంగా పిల్లల్ని ప్రతి స్టేజ్‌లో కూడా మనం అంటే అటువంటి ఇన్‌పుట్స్ మనం పిల్లలకి ఇవ్వడం అనేది చాలా అవసరం. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ టీచర్స్, ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. So this is the first stage of Erik Erikson's theory of stages of psychosocial stages of development. అయితే ఇది ఫస్ట్ స్టేజ్, ట్రస్ట్ వర్సెస్ మిస్‌ట్రస్ట్. ఎప్పుడైతే మనం ఆ పిల్లవాని యొక్క అవసరాలు ఇమ్మీడియేట్‌గా మనం ఫుల్‌ఫిల్ చేస్తామో, అప్పుడు ఆ బిడ్డ తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల మీద, పరిస్థితుల మీద ఒక రకమైనటువంటి నమ్మకాన్ని డెవలప్ చేసుకుంటుంది. భద్రతా భావాన్ని డెవలప్ చేసుకుంటుంది. ఎప్పుడైతే తన నీడ్స్ ఇమ్మీడియేట్‌గా ఫుల్‌ఫిల్ కావో, ఎప్పుడైతే
కేర్ తీసుకోకుండా అసలు పట్టించుకోకుండా వదిలేస్తామో ఆ ఏజ్లో పిల్లల్ని, వాళ్ళల్లో ఒక రకమైనటువంటి అభద్రతా భావం అనేది డెవలప్ అవుతుంది. దే డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, దే డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ మిస్ట్రస్ట్ ఇన్ దేర్ సరౌండింగ్స్, ఇన్ ది ఎన్వైరన్మెంట్. అంతేకాకుండా తన చుట్టూ ఉన్నటువంటి మనుషుల మీద కూడా ఒక రకమైనటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒపీనియన్ ది మే డెవలప్. అలా కాకుండా ఇమీడియట్ గా వాళ్ళ నీడ్స్ ని మనం ఫుల్ఫిల్ చేయగలిగినప్పుడు వారికి ఒక రకమైనటువంటి అటాచ్మెంట్ డెవలప్ అవుతుంది, ఎఫెక్షన్ డెవలప్ అవుతుంది. They develop love towards those who are there in their surroundings, mostly mother and father. So this is what the first stage in the theory of psychosocial stages of development developed by Erik Erikson. There are 8 stages. What I want to tell you, there are 8 stages, and all these 8 stages are very, very interesting and very, very important for everybody. From birth to death, 8 stages గురించి ఎరిక్సన్ చెప్పడం జరిగింది అనమాట. ఈ ప్రతి స్టేజ్ లో కూడా ఒక పాజిటివ్ సైడ్ ఉంటుంది అండ్ ఒక నెగటివ్ సైడ్ ఉంటుంది అనమాట. ఎవ్రీ స్టేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పాజిటివ్ అండ్ నెగటివ్ సైడ్స్. ఎవరైతే పాజిటివ్ సైడ్స్ ద్వారా ప్రయాణం చేస్తారో వాళ్ళ లైఫ్ లాస్ట్ లో ఎలా ఉంటుంది, ఎవరైతే నెగటివ్ స్టేజెస్ ద్వారా ప్రయాణం చేస్తారో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది లాస్ట్ లో అనేది కూడా చివరిలో చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ ఈజ్ ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్. ద డ్యూరేషన్ ఈజ్ 0 to 18 months. So this is what I want to tell you in the present video. Thank you so much for watching my videos. Please like, share and subscribe my channel. Thank you so much.